ఓకే. హలో గైస్ నమస్తే అందరికీ. నా పేరు నవీన్ అండ్ మన మాస్టర్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్‌లో మాక్ సిరీస్ అనేది ఒకటి స్టార్ట్ చేసినాం. ఇది మీరు ఏ గవర్నమెంట్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయినా లైక్ సెంట్రల్ గవర్నమెంట్ అయినా, స్టేట్ గవర్నమెంట్ అయినా దేంట్లో గాని మీకు యాప్టిట్యూడ్ అనే టాపిక్ ఉందనుకోండి. యాప్టిట్యూడ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ ఉందంటే మీరు ఈ మాక్ సిరీస్ అనేది కంప్లీట్‌గా చూడొచ్చనమాట. ఇందులో నేను యాప్టిట్యూడ్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్ అనేది మెన్షన్ చేశాను. క్వెషన్స్ అనేది అన్నీ తీసుకున్నాను. అండ్ మీకు రీజనింగ్‌కి సంబంధించినటువంటి మార్క్స్ అనేది కావాలనుకుంటే మీరు కామెంట్‌లో అనేది నాకు చెప్పండి చేస్తాను. అండ్ మనం ఇది కాకుండా మాక్ సిరీస్ ఒకటి కాకుండా మాక్ సిరీసే కాకుండా ఇంకోటి ఫస్ట్ మాక్ సిరీస్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఈ ఎస్ఐ కానిస్టేబుల్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రాబోతుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఇంతవరకు జరిగినటువంటి అన్ని క్వెషన్స్ యొక్క ఎక్స్‌ప్లనేషన్ అనేది చెప్తున్నాం. అదొక సీరీస్ అన్నమాట. ఈ 2 సీరీస్ అనేది మనం మాస్టర్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానెల్‌లో ఇప్పుడు ప్రెజెంట్‌గా నడుస్తున్నాయి. అండ్ మీకు వేరే ఏ ఎగ్జామ్‌కి సంబంధించిన వీడియోస్ అయినా చేయాలనుకుంటే మీరు నాకు కామెంట్‌లో చెప్పండి. వాటిపైన నేను వీడియోస్ అనేది చెప్పేస్తానన్నమాట. ఓకే. అండ్ ఈ సీరీస్ అనేది మీరు ఏ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయినా మీకు చాలా హెల్ప్‌ఫుల్ అనేది అవుతుంది. అన్ని టాపిక్స్ నుంచి అంటే మాక్సిమం యాప్టిట్యూడ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్‌లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ అనేది నేను వీటిలో కవర్ చేశాను. ఓకే. నెక్స్ట్ ఒకవేళ ఇంకోటి ఏంటిదంటే మీరు ఒకవేళ బిగినర్స్ అయితే అంటే బేసిక్స్ నుంచి నేర్చుకోవాలనుకుంటే ఎవరైనా బిగినర్ స్టూడెంట్స్ ఉంటే ఇదే ఛానల్‌లో మీకు ప్లేలిస్ట్ అనేది ఉంటది. అంటే మాస్టర్ సిరీస్ అనేది ఒకటి ఉంటది. మాస్టర్ సిరీస్‌లో నేను అన్ని టాపిక్‌కి సంబంధించినటువంటి బేసిక్ వీడియోస్ అనేది చేశానన్నమాట. బేసిక్ టు అడ్వాన్స్ వరకు అన్ని కాన్సెప్ట్ క్లియర్‌గా చెప్పాను అందులో. మీరు కాన్సెప్ట్ చూడాలనుకుంటే అక్కడ చూడండి. అండ్ మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ తెలుసు. నేను ప్రాక్టీస్ కోసమే ఇది చూస్తున్నాను అనుకునే వాళ్ళు దీన్ని అనేది చేయండి. చూడండి. ఈ వీడియో అనేది చూడండి అన్నమాట. ఓకే. అయితే ఫస్ట్ క్వెషన్ వచ్చేసి ఈచ్ డిజిట్ ఆఫ్ 9 డిజిట్ నంబర్ ఈస్ 1. ఓకే. ఒక 9 డిజిట్ నంబర్ ఉందంట. ఓకే. 9 డిజిట్ నంబర్ ఉంది. ఏంది మనకి? అండ్ అందులో ఈచ్ డిజిట్ అనేది 1 ఉందన్నమాట. 1, 1, 1, 1, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇదొక నంబర్ ఉందనుకోండి. ఇదొక నంబర్ ఉంది. అండ్ ఇట్ ఈస్ మల్టిప్లైడ్ బై ఇట్‌సెల్ఫ్. ఈ నంబర్ ఏం చేశాడంటే ఇట్‌సెల్ఫ్ మల్టిప్లై చేశాడు. ఇంకో నంబర్‌తో మల్టిప్లై చేశాడు. దేనితోని? ఇంకో నంబర్ ఇంటూ 1, 1, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 దీంతో మల్టిప్లై చేశాడు. మల్టిప్లై చేస్తే ఇది రిజల్ట్‌గా ఒక నంబర్ అనేది వస్తది. ఈ నంబర్ అనేది వస్తది కదా! ఈ నంబర్ యొక్క వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ రిజల్టింగ్ నంబర్. అంటే ఈ నంబర్ వచ్చింది కదా! దీన్ని మల్టిప్లై చేస్తే ఒక నంబర్ వస్తది కదా! ఆ నంబర్‌లో వచ్చినటువంటి డిజిట్స్ యొక్క సమ్ అనేది అడిగిండన్నమాట. డిజిట్ సమ్. మీరు గాని దీన్ని మల్టిప్లై చేసుకుంటూ కూర్చున్నారనుకోండి, మీకు అక్కడే తెల్లారిపోద్ది. ఒక క్వెషన్ తప్ప మీరు ఏ క్వెషన్ చేయలేరు అది ఎగ్జామ్‌లో. అయితే దీనికి ఒక షార్ట్ ట్రిక్ అనేది ఉంటది. ఒకటి కాన్సెప్ట్ ఏందంటే అది గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఓకే. ఓహ్! నెక్స్ట్ వన్ వచ్చి ఏందంటే ఫర్ ఎగ్జాంపుల్ 1ని మీరు 1తో మల్టిప్లై చేశారనుకోండి 1 వస్తది. ఓకే. ఇది ఫస్ట్. సెకండ్ 11 ఇంటూ 11 చేశారనుకోండి. మీకు ఎంతొస్తది? 11 స్క్వేర్ 121 వస్తది. ఓకే. ఇదొచ్చిందా? దీని తర్వాత థర్డ్ వన్ ఏంటిదంటే మీరు 111 ఇంటూ 111 చేశారనుకోండి. ఇది ఎంతొస్తుంది మనకి? 1, 2, 3, 2, 1 అనేది వస్తది. ఒకవేళ మీరు కావాలనుకుంటే మల్టిప్లై చేసి చూడండి. ఓకే. అయితే ఇక్కడ చూడండి. ఇక్కడ 2 వన్స్ ఉన్నాయి కాబట్టి నంబర్ అనేది 1-2 వరకు వెళ్ళి దాని తర్వాత రివర్స్ ఏమవుతుంది మనకి 2 నుంచి 1 వరకు వెళ్తుంది. ఇది కూడా ఇలాగే. ఇది చూడండి. ఒకవేళ ఇది కావాలంటే ఇది మీకు చూపించేస్తాను. ఇది 111, 111 ఇదొచ్చేసి 111 ఈ విధంగా వస్తుందన్నమాట. ఇది 1, 2 అండ్ ఇదొచ్చేసి 3, 2, 1 ఇదే కదా! 11 అంటే దీన్ని మల్టిప్లై చేస్తే ఈ నంబర్ అనేది వస్తుంది మనకి. ఈ విధంగా మీరు ఒకవేళ 9 డిజిట్ నంబర్‌ని మల్టిప్లై చేశారనుకోండి. మనకేమొస్తుంది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వరకు వెళ్ళి ఇది మళ్ళీ ఏమవుతుందంటే ఇక్కడ నుంచి 8, 7, 6, 5, 4, 3, 2, 1 ఈ విధంగా వస్తుందన్నమాట. ఈ నంబర్ అనేది వస్తుంది. ఈ నంబర్ యొక్క డిజిట్ సమ్ అనేది అడిగిండు. డిజిట్ సమ్ అంటే చూడండి. ఇక్కడ 1 నుంచి ఇక్కడ చూడండి. ఇక్కడ 1 నుంచి 8 వరకు ఉంది. అండ్ ఇక్కడ 8 నుంచి 1 వరకు ఉంది. 8 నుంచి 1 వరకు. వీటి సమ్ చేయండి. 1-8 వరకు అంటే ఏంటిది మనకి? 1-8 వరకు అంటే మనకు కావాల్సింది అండ్ సమ్ ఆఫ్ ద n నంబర్స్ ఏంటిది మనకి? n ఇంటూ n ప్లస్ 1 డివైడెడ్ బై 2 అంతే కదా! అంటే 8 వరకు కావాలి. 8 వరకు కావాలనుకుంటే 8 ఇంటూ 9 డివైడెడ్ బై 2 అంటే ఎంతొస్తది నీకు? 2 1 జా 2 4 టైమ్స్ కదా! 2 4 జా 8 4 9 ఎంత? 36 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ 1-8 వరకు నీకు ఎంతొస్తుంది? 36 వస్తది. ప్లస్ 1-8 వరకు 36 దాని తర్వాత 8 వరకు రివర్స్ ఉంది కదా! ఈ రివర్స్ దీనికి 36 వస్తది. 36 అండ్ మిడిల్‌లో మనం 9 అనేది విడిచిపెట్టినాం కదా! దీనికి 9 అనేది యాడ్ చేయండి. 36 ఎంత మనకు? 72 ప్లస్ 9 అంటే ఎంత వస్తుంది మనకి? 81 అనేది వస్తుంది. ఓకే. ఈ 81 అనేది మీ ఆన్సర్. ఏ అనేది మీ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి యూనిట్ డిజిట్ అనేది అయితే మీరు ఎస్ఎస్‌సి, సీజీఎల్ గాని అలాంటి గాని ఎగ్జామ్స్ ఏవన్నా రాస్తే 100% వచ్చే క్వెషన్స్ ఇవి. ఓకే. అయితే యూనిట్ డిజిట్ చూడండి.
9 ఉంది కదా, 9 పవర్లో యూనిట్ డిజిట్ కావాలంటే యూనిట్ డిజిట్ మాత్రం చూడండి, దీంతో మనకు సంబంధం లేదు. అయితే మనం ఏం కనుక్కోవాలి, ఫస్ట్ 19 పవర్ 22 కనుక్కుందాం. 9 సైక్లిసిటీ ఎంత మనకి, 9 సైక్లిసిటీ వచ్చేసి 2. ఇది మీకు ప్రతి వీడియోలో చెప్తున్నాను అండ్ నంబర్ సిస్టంలో కూడా మీకు చెప్పిన ఇది ఎలా వస్తుంది అనేది. ఓకే, ఎలా వస్తుందంటే ఇప్పుడు 9 పవర్లో 1 ఉంది అనుకోండి, మనకు 9 అనేది వస్తుంది, ఇది క్వశ్చన్ 9 అనేది వస్తుంది. 9 పవర్ 2 ఉంది అనుకోండి, 81 వస్తుంది. దీని తర్వాత 9 క్యూబ్ ఉంది అనుకోండి, 729. అంటే దీని తర్వాత 9, దీని తర్వాత మళ్ళీ 1 వస్తుంది. ఇక ఈ నంబర్స్ అనేది 9 1 రిపీట్ అవుతుంటుంది కాబట్టి దీని సైక్లిసిటీ అంటాం, దీని సైక్లిసిటీ 2. ఓకే, ఇప్పుడు దీని పవర్లో 22 ఉంది కదా, 22 డివైడెడ్ బై ఏం చేస్తారంటే 2 చేయండి, ఎంత వస్తుంది మీకు, ఇది కంప్లీట్గా డివైడ్ అయిపోతుంది. కంప్లీట్గా డివైడ్ అయిపోతే మనం మ్యాక్స్ సైక్లిసిటీ ఉంటుంది కదా, దాన్ని మనం మ్యాక్స్ సైక్లిసిటీని పవర్గా తీసుకుంటాం. ఇప్పుడు 9 పవర్లో మ్యాక్స్ సైక్లిసిటీ ఎంత 2 తీసుకుంటే ఎంత వస్తుంది మనకి, 81 అనేది వస్తుంది. ఓకే, 9 స్క్వేర్ 81. అంటే యూనిట్ డిజిట్ అనేది 1 అనేది వచ్చింది కదా, అయితే దాన్ని ఏం చేయండి అంటే 7 పవర్, ఇక్కడ యూనిట్ డిజిట్ మొత్తానికి ఎంత వచ్చింది మనకి 1 అనేది వచ్చింది. ఓకే, అయితే 7 పవర్ 1, 7 పవర్ 1 అంటే ఎంత వస్తుంది మనకి 7 అనేది వస్తుంది. అంటే దీనికి యూనిట్ డిజిట్ 7 అనేది ఉంటుంది. ఓకే, ఆప్షన్స్ మిస్ అయినా, ఆప్షన్స్ పెట్టుకోండి, 0 2, ఇక్కడ వచ్చేసి 3 అండ్ ఇక్కడ వచ్చేసి ఎంత మనకి 4, లేకపోతే ఇది 9 అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకోటి 3, 4th వచ్చేసి ఇక్కడ 7 పెట్టుకోండి, 7 ఈ అనేది ఆప్షన్. ఓకే, ఆప్షన్స్ మిస్ అయినాయి, ఇవి పెట్టుకోండి ఇది ఒకటి. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి రిటైలర్ పర్చేస్డ్ మ్యాంగో సెట్ రేట్ ఆఫ్ 11 మ్యాంగోస్ ఫర్, చెమట పడుతుంది సాత్విక్, లేవగలుగుతాను, కొంచెం ఫ్యాన్ ఇస్తావా, చెమటలు చాలా పడుతున్నాయి. ఓకే, ఏ రిటైలర్ పర్చేస్డ్ మ్యాంగోస్ ఎట్ ద రేట్ ఆఫ్ 11 మ్యాంగోస్ ఫర్ 100 రూపీస్. ఓకే, ఏం చేశాడు ఒక రిటైలర్ అంటే 11 మ్యాంగోస్ని 100 రూపీస్కి పర్చేస్ చేశాడు. కొంచెం స్పీడ్ పెట్టేసి 3 పైన పెట్టేసి. ఓకే, దీని తర్వాత అండ్ సోల్డ్ దెమ్ ఎట్ రేట్ ఆఫ్ 10 మ్యాంగోస్ ఫర్ 110 రూపీస్. అయితే ఏం చేశాడు, 11 మ్యాంగోస్ని 100 రూపీస్కి కొనేసి 10 మ్యాంగోస్ ఫర్ 110 రూపీస్. 10 మ్యాంగోస్ని వాడు ఏం చేస్తుండు, 110 రూపీస్కి అమ్ముతున్నాడు, 110 రూపీస్కి సేల్ చేస్తున్నాడు. ఓకే, ఇది వచ్చేసి సెల్లింగ్, ఇదేమో వాడు పర్చేజ్ చేసేది అండ్ ఇదేమో వాడు సేల్ చేసేది. అయితే ఫైండ్ ద పర్సెంటేజ్ ప్రాఫిట్ పర్ మ్యాంగో. అయితే ప్రాఫిట్ ఎంత వస్తుంది అనేది అడుగుతున్నాడు, ప్రాఫిట్ పర్సెంటేజ్ అనేది అడుగుతున్నాం మనల్ని, ప్రాఫిట్. అయితే చూడండి, ఎప్పుడైనా సరే మీకు బేసిక్స్ చెప్పినప్పుడు గిట్ట చెప్పండి, ఒక నిమిషం కీప్. ఓకేనా, ఓకే. అయితే ఎప్పుడైనా సరే ప్రాఫిట్ ఆర్ లాస్ తెలియాలంటే మనకి పర్చేజ్ చేసిన ఐటమ్స్ అంటే ఎన్ని ఐటమ్స్ అయితే పర్చేజ్ చేసారో ఆ టోటల్ ఐటమ్స్ అనేవి సేల్ చేయాలి. అలాంటప్పుడు మనం ప్రాఫిట్ అవుతుందా లేదా లాస్ అవుతుందా తెలుసుకోగలం. ఇక్కడ 11 ఐటమ్స్ ఇది పర్చేస్ ప్రైస్, 10 ఐటమ్స్ సెల్లింగ్ ప్రైస్ అనేది ఇచ్చిండు. అయితే వీటిని మనం బ్యాలెన్స్ చేయాలంటే దీన్ని ఏం చేయండి, దీని ఇంటూ 10 చేయండి, దీని ఇంటూ 11 చేయండి. ఓకే, చేస్తే ఏమొస్తుంది మనకి 110 మ్యాంగోస్ యొక్క పర్చేస్ ప్రైస్ ఎంత వస్తుంది మనకి, ఈ 10తో దీన్ని చేస్తే 1000 రూపీస్ వస్తుంది. ఓకే, 1000 అండ్ 110, ఇవి 110 మ్యాంగోస్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఏంటిది మనకి, సెల్లింగ్ ప్రైస్ వచ్చి దీన్ని ఇంటూ 11 చేస్తాం కదా, అంటే 12100. 11తో మల్టిప్లై చేస్తే 12110 కదా, అంతేనా, 1210. ఓకే, ఇది వచ్చేసి మనకి ఏంటిది, ఇది వచ్చేసి మనకి వాడు పర్చేస్ చేసింది అంటే వాడికి కాస్ట్ ప్రైస్, ఇది వచ్చేసి మనకి వాడు సేల్ చేసింది సెల్లింగ్ ప్రైస్. ఓకే, అయితే ఏమన్నాడంటే ప్రాఫిట్ దీనిపైన వచ్చింది ప్రాఫిట్ కదా, ఎంత ప్రాఫిట్ వచ్చింది మనకి 1000 పైన ఎంత 210 ప్రాఫిట్ వచ్చింది, 210 రూపీస్ వచ్చింది. దేనిపైన 1000 పైన వచ్చింది, 1000 పైన 210 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది, ఇంటూ 100 చేశారు అనుకోండి. ఏంది 3 zeros క్యాన్సిల్ అయిపోతే మీకు 21% ప్రాఫిట్ అనేది వస్తుంది. ఓకే, 21, ఇది మనకి బి అనేది మీ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇఫ్ ఎన్ ఎలక్ట్రిసిటీ బిల్ ఈస్ పేడ్ బిఫోర్ ద డ్యూ డేట్. ఓకే, డ్యూ డేట్ కంటే ముందు ఏం చేస్తాడు అంటే ఎలక్ట్రిసిటీ బిల్ని పే చేశాడు. ఓకే, తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో క్వశ్చన్ చదువుకోండి, ఇక్కడ ఉంది చూడండి, ఈ తెలుగులో క్వశ్చన్ చదువుకోండి. ఓకే, డ్యూ డేట్ కంటే ముందు పేమెంట్ చేశాడు అండ్ ఆన్ గెట్స్ రిడక్షన్ ఆఫ్ 1/19 of 13%. 1/19 of 13%. ఏంటంటే ఒకడు డ్యూ డేట్ కంటే ముందు బిల్ పేమెంట్ చేయడం వల్ల వానికి రిడక్షన్ వచ్చింది, అంటే ఒక డిస్కౌంట్ లాంటిది వచ్చింది, వాడు సేవ్ చేసుకున్నామంట. ఎంత చేసిందంట, 1/19 of 13% చేసినంట. చేస్తే అంత అమౌంట్ ఆన్ ద బిల్, ఒక బిల్ అమౌంట్ పైన, ఇది దేనిపైన, ఇది బిల్ అమౌంట్ పైన ఎంత సేవ్ చేస్తే బై ద పేయింగ్ ద బిల్ బిఫోర్ ద డ్యూ డేట్. ఓకే, రవి గాట్స్ రిడక్షన్ ఆఫ్ 260.39 అంటే 260.39 రూపీస్ తగ్గింది. అయితే యాక్చువల్ బిల్ అమౌంట్ ఎంత. ఓకే, ఏం చేసిందంటే ఒక పర్సన్ అనేది ఆ డ్యూ డేట్ ఉంటుంది కదా, దానికంటే ముందే అతను పేమెంట్ చేయడం వల్ల ఇంత, ఈ బిల్ ఉంది కదా, ఈ బిల్ అమౌంట్ పైన ఇంత అనేది వాడు సేవ్ చేస్తే రిడక్షన్ చేస్తే యాక్చువల్గా బిల్ అమౌంట్ ఎంత అనేది అడిగిండు. దీని వాల్యూ వచ్చేసి ఇచ్చిండు మనకి, అంటే 1/19
ఆఫ్ 13%. దీని వాల్యూ వచ్చేసి మనకి ఎంత ఇచ్చిండు, దీని వాల్యూ వచ్చేసి మనకి 260.39 అనేది ఇచ్చిండు. అయితే ఇక్కడ నుంచి మనం ఏం కనుక్కోవాలి, 100% వాల్యూ కనుక్కోవాలి. ఇది బిల్ అమౌంట్, బిల్లో ఎంత కదా. అయితే మనం ఇక్కడ నుంచి బి వాల్యూ కనుక్కోవాలి. బి వాల్యూ కనుక్కోవాలంటే చూడండి 13/19 ఇంటూ ఏమొస్తుంది మనకి, దీన్ని పర్సెంటేజ్ తీసేస్తే బై 100 ఇస్తాం కదా, బై 100 2 zeros పెట్టుకోండి. 13 ఇంటూ బి దట్ ఈక్వల్స్ ఏమొస్తుంది 260.39. ఓకే చూడండి, దీని కానీ ఇటు తీసుకోపోతే, ఈ మొత్తాన్ని ఇటు తీసుకోపోతే ఈ 2 zeros బదులు ఈ 2 zeros తీసేసి మల్టిప్లై పోతుంది కదా, 2 zeros తీసేసి దీన్ని రాస్తున్నా, డెసిమల్ పాయింట్స్ కి zeros కి క్యాన్సల్ చేసేస్తున్నా. అంటే 26039 ఓకే ఇంటూ 19 డివైడెడ్ బై ఎంత వస్తుంది మనకి 13. ఇది వచ్చేసి బి వాల్యూ. ఓకే దీన్ని కనుక మీరు క్యాన్సల్ చేస్తే 320 times 260 అండ్ ఎంత 13 3 times అంటే 203 times పోతుంది, అంతే కదా. 260 పోతే 0 పెట్టుకుని 2 తీసుకుంటాం, అంతేనా. 26 అంటే నాకు తెలిసి 203 times పోతుంది అనమాట, ఇంటూ 19. దీన్ని ఇంటూ 19 చేశాను అనుకో, 9 27 అంటే యూనిట్ డిజిట్ ఏమొస్తుంది మనకి 7 అనేది వస్తుంది. ఓకే మీరు డైరెక్ట్ ఇక్కడ చూసినా కానీ మనకి ఏమొస్తుంది 3 times పోతుంది. ఓకే 3 9 3 9 27. ఓకే ఈ సి అనేది మీ ఆన్సర్. ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి, ఓకే వాట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఎ సమ్ 25,000 ఆఫ్టర్ 3 years ఎట్ ద రేట్ ఆఫ్ 12% per annum కాంపౌండెడ్ యాన్యువల్లీ. ఓకే ఏంటంటే 25,000 రూపీస్ అనేది ఉంది, దీన్ని 3 yearsకి ఇచ్చిండు. 3 yearsకి ఏంది మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చిండు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 12%. 12% ఫ్రాక్షన్ వాల్యూ ఏమొస్తుంది మనకి 4% అంటే ఎంత మనకి 1/25. ఇది ఎగ్జాక్ట్ 3 times పోతుంది కాబట్టి మనకి ఏమవుతుంది 3/25. ఓకే అయితే మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ ఏమొస్తుంది మనకంటే 28/25 ఇంటూ 28/25 ఇంటూ 28/25. ఇది చేస్తే మీకు టోటల్ ఇక్కడ టోటల్ అమౌంట్ అనేది వస్తుంది, టోటల్ అమౌంట్. ఓకే అయితే చూడండి ఎన్ని టైమ్స్ పోతుంది, దీన్ని క్యాలిక్యులేట్ చేయండి ఒకసారి. క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుంది మనకి 25 1000 times ఇది పోయింది, 25 4 times 100 40 times అండ్ ఇంకేం పోతుంది మనకి 5 5s are 25 5 8s are 40. ఓకే దీని తర్వాత ఏమొచ్చింది మనకి 8 ఇంటూ 28 ఇంటూ 28 ఇంటూ 28 డివైడెడ్ బై 5. మళ్ళీ ఇంకా క్యాన్సల్ చేద్దామా దీన్ని, క్యాన్సల్ అవ్వట్లేదు కదా, పాయింట్లలో రావాలి ఆన్సర్, పాయింట్లలో రావాలి. ఒకటే ఆప్షన్ ఉంది, డైరెక్ట్ టిక్ చేయొచ్చు, లేకపోతే ఇంకోసారి వెరిఫై చేద్దాం. ఏంటంటే ఇది 25 5 times 25 25 5 times 25 5.6 times పోతుంది. ఓకే అయితే యూనిట్ డిజిట్ చూడండి, ఇందులో ఇది 8 ఉంది, 8 8 ఎంత మనకి 64 అంటే ఇక్కడ 4 వచ్చింది అండ్ 4 8 32 అంటే యూనిట్ డిజిట్ ఏమొచ్చింది మనకి 2 అనేది వచ్చింది. 2 ఇంటూ ఏది మనకి 6 చేస్తాం యూనిట్ డిజిట్ అంటే 2 into 6 అంటే ఎంత మనకి 12 అంటే యూనిట్ డిజిట్ 2 అనేది వస్తుంది మనకి. అంటే ఈ టోటల్ చేస్తే ఒక అమౌంట్ అనేది వస్తుంది, సంథింగ్ ఎంత వస్తుంది అనుకుంటాం, ఒక 60,000 సంథింగ్ వచ్చేసి యూనిట్ డిజిట్ 2 అనేది వస్తుంది. దాన్ని ఈ అమౌంట్ దాంట్లో నుంచి ఈ అమౌంట్ అనేది తీసేస్తాం మనం. ఓకే ఇనిషియల్గా అమౌంట్ తీసేస్తే మనకి ఏమొస్తుంది 0 తీసేస్తే ఇక్కడ 0 ఉంది కదా, తీసేస్తే మనకి యూనిట్ డిజిట్ 2 వస్తుంది అనమాట. అయితే ఇదే అనేది ఆన్సర్ అవుతుంది. ఇది కంప్లీట్గా సాల్వ్ చేయలేదు, మీరు ఒకవేళ చేయాలనుకుంటే చేయండి, కానీ యూనిట్ డిజిట్ని బట్టి ఈ ఆన్సర్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే మీరు సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇది క్యాలిక్యులేషన్ స్టఫ్ వచ్చింది అనుకోండి, మీరు అక్కడ యూనిట్ డిజిట్ అనేది వాడింది దాని నుంచి ఈజీగా చేసేయచ్చు. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆర్ యూనిట్ డిజిట్ని వాడి చేసేయచ్చు. ఓకే సమ్ ఆఫ్ ద డిజిట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, దాని గురించి చెప్తాను నెక్స్ట్. ఓకే ఏ మ్యాన్ బారోస్ 2196 and agrees to repay with the compound interest at the 25% per annum at a 3 equal installment payable at the end of the first year, second year and third year. The amount each installment is. ఓకే ఒక పర్సన్ ఏం చేసిండంటే 2196 రూపీస్ తీసుకున్నాడు ఒకరి దగ్గర, తీసుకొని దీన్ని 3 installment లో కడతానే అన్నాడంట. 3 installments. ఓకే 3 installments లో కడతా అంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, సెకండ్ ఇన్స్టాల్మెంట్, థర్డ్ ఇన్స్టాల్మెంట్. ఇది సేమ్ ఈఎంఐ లెక్క అనమాట. ఈఎంఐ అయితే ఈఎంఐ లెక్క ఉండే మనకు ఇన్స్టాల్మెంట్ అంటే ఏంటిది, మనకి ఎవ్రీ మంత్ ఈక్వల్ అమౌంట్ కడతాం. ఇది ఈక్వల్ అమౌంట్ ఉంటుంది, ఈక్వల్ అమౌంట్. అయితే 25% ఇది అనేది ఇంట్రెస్ట్ అనమాట. 25% ఫ్రాక్షన్ వాల్యూ ఎంత మనకి, ఇది 1/4. అయితే దీన్ని మనం ఏం చేద్దామంటే మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ వాడి చేద్దాం. మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటిది, అండ్ మీరు ఇది ఏంటనే ఇన్స్టాల్మెంట్ గురించి చూడాలనుకుంటే మాస్టర్ మ్యాథ్స్ ఇన్స్టాల్మెంట్స్ మాస్టర్ మ్యాథ్స్ అని సెర్చ్ చేయండి, లేకపోతే ప్లే లిస్ట్ లో వెళ్ళి చూడండి, అక్కడ కంప్లీట్ వీడియో ఉంటుంది, మీకు కాన్సెప్ట్ అనేది తెలుస్తుంది మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ ఏంటిది అనేది. ఓకే అయితే ఫస్ట్ ఇయర్కి ఏమవుతుంది, మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ మనకి 4 ఉంది, ఇక్కడ నుంచి 25% అంటే ఎంత 1 ఇంక్రిమెంట్ అవుతుంది, 1 అంటే ఎంత 5 అనేది అవుతుంది. అంటే 4 రూపీస్ తీసుకుంటే వాడు 5 రూపీస్ కట్టాలి. సెకండ్ ఇయర్కి ఏమవుతుంది మనకి, ఇది క్లియర్ చేసేస్తున్నాం మొత్తం. ఓకే ఇది కొంచెం లెంతీ అవుతుంది ప్రాసెస్, ప్లీజ్ సరిపోదు.
ఫస్ట్ ఇయర్కి 4 రూపీస్ తీసుకుంటే 5 రూపీస్ కట్టాలి. సెకండ్ ఇయర్కి ఏమవుతుంది, దీని యొక్క స్క్వేర్ అంటే 16 రూపీస్కి 25 స్క్వేర్ 5 స్క్వేర్ అంటే 25 రూపీస్. సెకండ్ ఇది ఫస్ట్ ఇయర్కి, ఇది సెకండ్ ఇయర్ మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్. థర్డ్ ఇయర్కి ఏమవుతుంది మనకి 4 క్యూబ్ అంటే ఎంత మనకి 64, 5 క్యూబ్ ఎంత 125. అయితే ఇవి వచ్చేసి ఇన్స్టాల్మెంట్స్, ఇవి వచ్చేసి ఇనిషియల్ అమౌంట్ అనమాట. ఇనిషియల్ అమౌంట్ ఇది వచ్చేసి ఇన్స్టాల్మెంట్స్. అయితే ఇన్స్టాల్మెంట్ అనేది ఎవ్రీ ఇయర్ సేమ్ ఉండాలి కదా, ఎవ్రీ ఇయర్ సేమ్ ఉండాలి, కానీ ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి. వీటిని ఈక్వల్ చేయండి. చేయాలంటే ఏమొస్తుంది మనకి 125 చేద్దాం. వీటిని దీని ఇంటూ 25 చేయండి, దీని ఇంటూ 5 చేయండి. ఓకే, 25 5 టైమ్స్ 125 కదా. చేస్తే ఇది ఇంటూ 25 అవుతుంది మనకి, ఇది ఇంటూ 5 అవుతుంది. ఓకే, అయితే చూడండి టోటల్ అమౌంట్ ఎంత వస్తుంది మనకి, ఇది 100, ఇది వచ్చేసి 100 అండ్ ఇది వచ్చేసి ఎంత మనకి 50 అండ్ 5 6 30, ఇది 80 అండ్ ఇది వచ్చేసి 64, ఇది 244 అనేది అవుతుంది మనకి టోటల్ 244. ఓకే, అంతేనా. 180 అండ్ 60 ఎంత మనకి 244. ఓకే, 64. అయితే ఇది ఎంత ఇన్స్టాల్మెంట్స్. అయితే 244 వాల్యూ వచ్చేసి మనకి 244 వాల్యూ వచ్చేసి ఎంత ఉంది అన్నాడు, 2196. అయితే మనకు కావాల్సింది ఏంది, మనకి 125 యూనిట్స్ వాల్యూ కావాలి, 125 యూనిట్స్ వాల్యూ కావాలి. ఓకే, ఇది ఎన్ని టైమ్స్ పోతుంది చూడండి ఒకసారి. 244 9 టైమ్స్ పోతుందా, 244 ఇంటూ 9 టైమ్స్, 244 9 ఎంత 244 9 టైమ్స్ 436 కాబట్టి ఇది అప్రాక్స్ 9 టైమ్స్ పోతున్నట్టుంది. ఇది 9 టైమ్స్ పోతే 125 ఇంటూ 9, 125 ఇంటూ 9 చేశారనుకోండి ఏమొస్తుంది మనకి 9 5 45 కాబట్టి యూనిట్ డిజిట్ 5 అనేది వస్తుంది. ఇక్కడ ఒకటే ఆప్షన్ ఉంది అంటే బి అనేది మీ ఆన్సర్. ఓకే, ఇది ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ మిక్చర్ ఆఫ్ యాసిడ్ అండ్ వాటర్ కంటైన్స్ 20% యాసిడ్. ఒక మిక్చర్ ఉందనుకోండి, మిక్చర్ ఇది 100% ఉందనుకోండి. 100% ఉంటే ఇందులో 20% యాసిడ్ ఉంది, యాసిడ్ వచ్చేసి 20% ఉంది అండ్ రిమైనింగ్ ఏముంటుంది, రిమైనింగ్ 80% వచ్చేసి మనకి ఏముంటుంది అంటే వాటర్ అనేది ఉంటుంది. వాటర్ ఉంటుందా, యాసిడ్ అండ్ వాటర్ కదా, ఇది వాటర్ అనేది 80% ఉంటుంది. ఓకే, వెన్ 10 liters ఆఫ్ వాటర్ ఈస్ యాడెడ్ టు ద మిక్చర్, 10 liters వాటర్ యాడ్ చేశాడంట. దీనికి ఏం చేసిండు వాడు, 10 liters వాటర్ యాడ్ చేసిండు. ద పర్సెంటేజ్ బికమ్స్ 15%. 15% ఫ్రాక్షన్ వాల్యూ ఏంటిది మనకి, 15% అంటే ఫ్రాక్షన్ వాల్యూ చేద్దామా, లేకపోతే ఏమన్నాడు, ద పర్సెంటేజ్ ఆఫ్ యాసిడ్ బికమ్స్ 15. అయితే యాసిడ్ ఏమైందంట అంటే 20 ఉంది కదా ఇనిషియల్ గా, ఇది వచ్చేసి 15 అయిందంట. 15 అయింది అండ్ రిమైనింగ్ ఇది ఎంత ఉంటుంది మనకి 85 అనేది ఉంటుంది. ఓకే, చెప్పు ప్రకాష్. ఒక 15-20 minutes ఇంకా 15 minutes అదే ఫ్రీ అవుతుంది, ఓకే చేద్దాం. ఓకే, దెన్ ఇప్పుడు చూడండి రేషియోస్ని ఈక్వల్, ఇది ఎక్కువ వస్తుంది కదా, ఇంత పెద్ద ఫ్రాక్షన్ మల్టిప్లై చేయడం ఏంది, డైరెక్ట్ రేషియో తీసుకుందాం. ఇనిషియల్గా ఏముంది మనకి 20% అన్నాడు కదా, 20% అంటే మనకి 1/5 అంటే ఇది 5:6 రేషియోనా, టోటల్లో 5:4 కదా. ఓకే, 20 టేబుల్లో 21 టైమ్స్ 24 టైమ్స్ అంటే ఇనిషియల్గా 1:4 రేషియోలో ఉన్నాయనుకోండి ఇవి రెండు. దాని తర్వాత ఏమైంది మనకి 5 టేబుల్లో 5 3 టైమ్స్, 5 1 times 5, 5 7 times 35 అంటే 3:7 అనేది 17 అనేది అయింది. మీరు ఈ విధంగా చేయండి, ఈ విధంగా చేసినా మీకు ఆన్సర్ వస్తుంది, కాకపోతే చాలా పెద్దగా అవుతుంది కాబట్టి నేను చెప్తున్నా. ఇక్కడ చూడండి ఇనిషియల్గా ఏముంది మనకి వాటర్ అనేది చేంజ్ చేసిండు, కానీ మనకు యాసిడ్లో ఎలాంటి చేంజెస్ లేవు కాబట్టి యాసిడ్ యొక్క రేషియో ఉంది కదా, దీన్ని ఈక్వల్ చేయండి. మీరు చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ 3 యూనిట్స్ ఉంది కదా, దీన్ని ఫస్ట్ రేషియోని మీరు 3తో మల్టిప్లై చేయండి. దీన్ని ఇంటూ 3 చేశారనుకోండి ఏమొస్తుంది మీకు, ఇది 3 అండ్ ఇది వచ్చేసి 12 అనేది వస్తుంది. ఓకే, 3:12. ఇప్పుడు చూడండి ఇనిషియల్గా యాసిడ్ 3 ఉంది అండ్ ఇప్పుడు 3 ఉంది. ఓకే, బ్యాలెన్స్ అయింది కదా, వాటిలో ఎలాంటి చేంజెస్ లేదు, మనం ఆ వాటర్లో మాత్రం చేంజ్ చేసాం. ఇనిషియల్గా వాటర్ 12 ఉంది, ఇప్పుడు వచ్చేసి ఎంత ఉంది 17 ఉంది. అంటే ఎంత చేంజ్ అయింది మనకి 12 to 17 అంటే 5 యూనిట్స్ చేంజ్ అయింది. ఈ 5 యూనిట్స్ ఎందుకు అయిందంటే 10 liters యూనిట్ అనేది ఎక్స్టర్నల్ గా యాడ్ చేశాడు, బయట నుంచి 10 liters యూనిట్ యాడ్ చేశాడు. 10 liters అంటే ఈ 5 యూనిట్స్ వాల్యూ వచ్చేసి 10 liters. అయితే ఇక్కడ 1 యూనిట్ వాల్యూ ఏమొస్తుంది మీకు, 1 యూనిట్ వాల్యూ 5 liters అనేది వస్తుంది అనమాట. వస్తే దీని తర్వాత ఏం చేయమన్నాడు మనల్ని, ద ఒరిజినల్ క్వాంటిటీ ఆఫ్ ద మిక్చర్. అయితే ఒరిజినల్ గా ఉన్న ఈ మిక్చర్ ఉంది కదా, దీని యొక్క టోటల్ క్వాంటిటీ అడిగిండు. టోటల్ ఎంత 3:12 కదా, టోటల్ ఎంత మనకి 15 ఇంటూ 5, 15 ఇంటూ 5 ఎంత మనకి 75 అనేది మీ ఆన్సర్. ఓకే, 75 ఇనిషియల్గా 75 ఉండాలి కదా. ఓకే సారీ, ఇది 5 యూనిట్స్ పెరిగింది కదా, 5 యూనిట్స్కి 10 అయితే 5 యూనిట్స్కి 10 అయితే ఇక్కడ 2 వస్తుంది. ఓకే, 2 15 2 ఎంత మనకి, ఇది ఇంటూ 2 15 2 30 liters అనేది మీకు వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి
సి కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 10, 15, 20 డేస్. ఓకే, ఏ ఒక వర్క్ని 10 డేస్లో చేస్తున్నాడు, బి అదే వర్క్ని 15 డేస్లో చేస్తున్నాడు, అండ్ సి అదే వర్క్ని 20 డేస్లో చేస్తున్నాడు అనుకోండి. రెస్పెక్టివ్లీ ఇఫ్ దే వర్క్ ఆల్టర్నేటివ్ డేస్, ఆల్టర్నేటివ్ డేస్ దట్ ఏ వర్క్స్ ఆన్ ద ఫస్ట్ డే. ఓకే, ఏతో స్టార్ట్ చేసిండు, ఏ ఫస్ట్ డే చేస్తుంది, బి వచ్చేసి సెకండ్ డే చేస్తున్నాడు, సెకండ్ డే, అండ్ సి వచ్చేసి థర్డ్ డే చేస్తున్నాడు. ఈ విధంగా చేస్తారు. మళ్ళీ ఈ 3 డేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ 4th డే ఏ, బి, ఈ విధంగా వీళ్ళు ఆల్టర్నేటివ్ డేస్లో చేస్తుంటే హౌ మెనీ డేస్ విల్ ద వర్క్ బి కంప్లీటెడ్. ఓకే, వర్క్ కంప్లీట్ ఎప్పుడు అవుతుంది అనేది క్వశ్చన్ అనమాట. అయితే ఏం చేస్తాం, ఇక్కడ టోటల్ వర్క్ కావాలి. టోటల్ వర్క్ అంటే టోటల్ వీటి ఎల్సిఎం కావాలి. ఎంత మనకి 10, 15, 20. 20కి ఎల్సిఎం ఏంటిది మనకి 10కి అవసరం లేదు. 15, 20కి ఎంత మనకి 30, అండ్ 30 ఇది బోర్డు లేదు కాబట్టి దీన్ని డబల్ చేస్తే ఎంత మనకి 60 అనేది టోటల్ వర్క్. ఇది ఎన్ని టైమ్స్ 6 టైమ్స్ పోతుంది. ఇది ఎఫిషియన్సీ వస్తుంది వీళ్ళది. ఓకే, అండ్ ఇది వచ్చేసి ఎంత మనకి 4 టైమ్స్, అండ్ ఇది వచ్చేసి ఎంత మనకి 23 టైమ్స్. ఓకే, ఇది వచ్చేసి వీళ్ళ టోటల్ ఎఫిషియన్సీ వచ్చింది, టోటల్ ఎఫిషియన్సీ. అయితే వీళ్ళు ఆల్టర్నేటివ్ డేస్లో చేస్తున్నారు అనమాట. అంటే ఫస్ట్ డే ఏ వచ్చి 6 యూనిట్ వర్క్ చేసిండు, దాని తర్వాత వెళ్ళిపోయింది. దాని తర్వాత సెకండ్ డే వచ్చేసి బి 4 యూనిట్ వర్క్ చేసిండు, అతను వెళ్ళిపోయిండు. దాని తర్వాత థర్డ్ డే వచ్చేసి సి 3 యూనిట్స్ వర్క్ చేసిండు, వెళ్ళిపోయిండు. అంటే టోటల్గా ఎంత 13 యూనిట్స్ వర్క్ చేసిరు. ఎన్ని డేస్లో? 13 డేస్లో, 3 డేస్లో 13 వర్క్ చేసిరు. అయితే వాళ్ళు కంప్లీట్గా ఎంత వర్క్ చేయాలంటే 60 వర్క్ చేయాలి కదా. 60 వర్క్ చేయాలంటే చూడండి, 13 ఇంటూ ఏం చేస్తే మనకి 16 వస్తుంది. 13 5 టైమ్స్ ఎంత 50, అండ్ 65 కదా, 4 టైమ్స్ పోతుంది. ఓకే, 13 4 టైమ్స్ అంటే 13 4 ఎంత 40, అండ్ 3 4 12 అంటే 52. ఈ 52 యూనిట్ వర్క్ చేయడానికి వాళ్ళకు 3 డే అంటే 4 సైకిల్స్ పట్టింది. దీన్ని ఈ మొత్తాన్ని ఒక సైకిల్ అనుకోండి, ఒక సైకిల్ అనుకోండి. ఒక సైకిల్లో వాళ్ళు 13 యూనిట్స్ వర్క్ చేస్తున్నారు. అయితే వాళ్ళు 52 యూనిట్స్ వర్క్ చేయడానికి 4 సైకిల్స్ పడింది. 4 సైకిల్స్. ఓకే, అర్థమైంది కదా. 4 సైకిల్స్. రిమైనింగ్ 4 సైకిల్స్ అంటే చూడండి, 4 సైకిల్స్ ఇంటూ 1 సైకిల్కి 3 డేస్ కదా. 1 సైకిల్కి 3 డేస్. 4 సైకిల్స్ అంటే 4 into 3 అంటే ఎంత మనకి 4 into 3 అంటే 12 డేస్. 12 డేస్లో 52 యూనిట్స్ వర్క్ చేస్తారు. దీని తర్వాత ఏమవుతుందంటే సైకిల్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ డే ఏ అనే పర్సన్ వస్తాడు. ఏ అనే పర్సన్ వచ్చేసి ఎంత 6 యూనిట్ వర్క్ చేస్తాడు. ఏ అనే పర్సన్ వచ్చి 6 యూనిట్ వర్క్ చేస్తాడు. ఎంత కంప్లీట్ అయింది? 58 యూనిట్స్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది. ఎప్పుడు? 13 డేస్లో. దీనికి ప్లస్ 1 డే కదా. దాని తర్వాత బి అనే పర్సన్ వస్తాడు. బి అనే పర్సన్ డైలీ 4 వర్క్ చేయగలుగుతాడు. కానీ మనం టోటల్ 60 చేయాలి. 58 వర్క్ అయిపోయింది. అంటే రిమైనింగ్ 2 వర్క్ ఉంటుంది. ఈ 2 వర్క్ని అటు 4 ఎఫిషియన్సీ చేస్తే హాఫ్ డే అనేది పడుతుంది అతనికి. అంటే 13 డేస్, దాని తర్వాత ఇంకో హాఫ్ డే అనేది పడుతుంది. అంటే 13.5 డేస్ అనేది మీ ఆన్సర్. ఓకే, 13.5 డేస్. ఓకే, 13.5 డేస్ అనేది పడుతుంది మొత్తం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ పర్సన్ సైకిల్స్ ఫ్రమ్ ద హాస్టల్ టు ద కాలేజ్. ఓకే, ఒక పర్సన్ ఉన్నాడు, హాస్టల్ నుంచి ఏం చేస్తున్నాడు అంటే కాలేజ్కి వెళ్తున్నాడు. ఎట్ ద స్పీడ్ ఆఫ్ 20 km/h అండ్ రీచెస్ 20 km/hతో పోతున్నాడు అనుకోండి. 20 km/hతో పోతే వాడు 13.5 minutes లేట్ పోతున్నాడు. 13.5 minutes లేట్, ఇది లేట్ అవుతుంది. ఓకే, అండ్ ఇఫ్ హీ సైకిల్స్ ఎట్ స్పీడ్ ఆఫ్ 24 km/h అండ్ రీచెస్, ఓకే, ఒకవేళ 24 km/hతో పోతే 13.5 minutes ఎర్లీ పోతున్నాడు. 13.5 minutes ఎర్లీ పోతున్నాడు. ఓకే, దెన్ ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద హాస్టల్ టు కాలేజ్. హాస్టల్ నుంచి కాలేజ్ అంటే ఈ డిస్టెన్స్ అనేది ఫైండ్ చేయమనేది క్వశ్చన్. దీన్ని ఏ మెథడ్ వాడి చేయొచ్చు? డిస్టెన్స్ కాన్స్టెంట్ కాబట్టి స్పీడ్ టైం. ఓకే, హాస్టల్కి 2 డిఫరెంట్. ఓకే, దీన్ని రేషియో మెథడ్లో చేద్దాం. రేషియో మెథడ్ ఈజీ మెథడ్. దీనికి మళ్ళీ ఎక్స్ తీసుకొని చేశారనుకోండి, దీన్ని మళ్ళీ ఎక్స్ అనుకోని ఎక్స్ డివైడెడ్ బై చేశారనుకోండి, మీకు మళ్ళీ హెడ్ వస్తుంది. ఇది సింప్లిఫికేషన్ అవసరం లేదు. ఓకే, ఒకవేళ మీరు ఎక్స్ మెథడ్ వాడి ఎలా చేస్తారని చూడాలనుకుంటే మీరు నార్మల్ వీడియోలోనే చూసుకోండి, నేను చేసిన ఆల్రెడీ దానిపైన. ఓకే, రేషియోలో చేస్తే ఫస్ట్ 20 km/h అవుతుంది. ఇది స్పీడ్స్ రేషియో కదా. 20 km/h ఉంది. అండ్ సెకండ్ స్పీడ్, ఇది స్పీడ్ 1 అండ్ ఇది వచ్చేసి స్పీడ్ 2. సెకండ్ ఎంత ఉంది? 24 km/h ఉంది. ఎంత? 5 టైమ్స్ 4 6 టైమ్స్. ఓకే, 5:6 అనేది వచ్చింది. ఇది వచ్చేసి మనకి స్పీడ్స్ రేషియో. ఇక్కడ నుంచి మనకి టైం రేషియో వస్తుంది. స్పీడ్ అండ్ టైం అనేది మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. అంటే స్పీడ్ ఎక్కువ ఉంటే టైం తక్కువ పడుతుంది, అండ్ టైం తక్కువ పడితే మనకి స్పీడ్ ఎక్కువ ఉంటుంది. ఆ విధంగా అనేది ఉంటుంది. ఓకే, ఇది టైమ్స్ రేషియో వచ్చేసి 6:5 అనేది అవుతుంది. ఓకే, అయితే ఏమైందంటే టైమ్స్ రేషియో వచ్చింది కదా. టైం రేషియో మధ్య గ్యాప్ ఎంత ఉంది? మనకి 1 యూనిట్ ఉంది. ఈ 1 యూనిట్ ఏమైందంటే ఇది 13.5 minutes లేట్ ప్లస్ 13.5 minutes ఎర్లీ ఉంది కదా. అంటే టోటల్ 27 minutes. ఇక 27 minutes అనేది ఎఫెక్ట్ అయింది ఈ 1 యూనిట్ వాల్యూ వల్ల. అయితే మనకేమన్నాడు వాడు? డిస్టెన్స్ కనుక్కోమన్నాడు. అయితే ఇక్కడ నుంచి ఒక టైం తీసుకుందాం. ఏది మనకి ఏదైనా తీసుకోండి, మీకు ఇందులో ఏది తీసుకున్నా మీకు ఆన్సర్ అనేది వస్తుంది.
ఈ 1 యూనిట్ వాల్యూ వచ్చేసి మనకి 27 మినిట్స్ అయితే మీరు ఇక్కడ నుంచి 5 యూనిట్స్ వాల్యూ అన్నా తీసుకోండి, 6 మినిట్స్ వాల్యూ అన్నా తీసుకోండి, ఏదో ఒకటి తీసుకోండి. అయితే నేను 6 మినిట్ వాల్యూ తీసుకుంటున్నా. అయితే 6 ఇంటూ మనకు ఇక్కడ డిస్టెన్స్ కావాలి. కంప్లీట్గా ఒక ఫార్ములా రాసి చూపిస్తా. డిస్టెన్స్ ఈక్వల్స్ ఏంటి మనకి స్పీడ్ ఇంటూ టైం, అంతే కదా, స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ మనకి స్పీడ్ తెలుసు, ఈ స్పీడ్ తీసుకున్నాం అనుకో, నేను ఇప్పుడు ఈ టైం తీసుకుంటున్నా కాబట్టి ఈ స్పీడ్ తీసుకుంటున్నా. 20 స్పీడ్ 20 ఇంటూ ఏమొస్తుంది మనకి టైం కదా. టైం ఎంత 6 యూనిట్స్ అంటే 6 ఇంటూ 27 6 ఇంటూ 27 ఇదేంటి మనకి మినిట్స్. 6 ఇంటూ 27 మినిట్స్ వచ్చింది. దీన్ని అవర్లో కన్వర్ట్ చేయండి. మనకు కిలోమీటర్ పర్ అవర్ కదా కావాల్సింది. దీన్ని అవర్లో కన్వర్ట్ చేయాలంటే డివైడ్ బై 60 చేయండి. ఎన్ని టైమ్స్ పోతుంది? 1 3 టైమ్స్. ఓకే, 3 2 టైమ్స్ అంటే 27 ఇంటూ 20 ఎంత మనకి 54 కిలోమీటర్ పర్ అవర్ అనేది మీ ఆన్సర్ అనమాట. ఓకే, ఈ 54 కిలోమీటర్ పర్ అవర్ కాదు కదా, కిలోమీటర్స్. ఓకే, 54 కిలోమీటర్స్ అనేది డిస్టెన్స్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి a train 240 meters length is running at the speed of 72 km per hour. 360 meters platform cross చేస్తుంది and it will take how much time it will take to complete cross a platform. స్పీడ్ వచ్చింది, నాకు టైం అడిగింది, అంతే కదా. రన్నింగ్ ఎట్ ద స్పీడ్, ట్రైన్ లెంత్ వచ్చేసి ఇది అండ్ క్రాసెస్ 360 మీటర్ ప్లాట్ఫామ్. ఓకే, మనకు టైం అడిగిండు. టైం అంటే ఏంటి మనకి? టైం ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్, అంతే కదా. సింపుల్. ఇది హోంవర్క్ ట్రై చేయండి మీరు. ఇది సింపుల్ క్వశ్చన్. ఓకే, రాకపోతే సొల్యూషన్ చూడండి. ఓకే, ఇది డిస్టెన్స్ ఎంత మనకి? ఒక ట్రైన్ అనేది ఒక ప్లాట్ఫామ్ ని క్రాస్ చేస్తుంది అంటే అది ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ రెండింటిని క్రాస్ చేస్తుంది కాబట్టి 240 ప్లస్ 360 ఇది అనేది టోటల్ డిస్టెన్స్ అవుతుంది. ఎంత? 600 అనేది టోటల్ డిస్టెన్స్. దీన్ని ఎంత స్పీడ్ తో క్రాస్ చేస్తుంది? అది 600 డివైడ్ బై స్పీడ్ ఎంత మనకి? ఇది మీటర్స్ కదా, టైం అనేది సెకండ్స్ లో ఇచ్చింది కాబట్టి ఈ కిలోమీటర్ పర్ అవర్ ఉందా, దీన్ని మీరు మీటర్ పర్ సెకండ్ లో కన్వర్ట్ చేసుకోండి. 72 ఇంటూ 5/18 మీటర్ పర్ సెకండ్ లో ఎన్ని టైమ్స్ పోతుంది? 18 4 టైమ్స్. 4 5 ఎంత? 20 అంటే ఇది 20 మీటర్ పర్ సెకండ్ అనేది వస్తుంది. 20 మీటర్ పర్ సెకండ్. ఓకే, ఇదైనా డిస్టెన్స్ అండ్ స్పీడ్ వచ్చేసి 20 మీటర్ పర్ సెకండ్. ఓకే, దీన్ని క్యాన్సిల్ చేస్తే 0 క్యాన్సిల్ 30 టైమ్స్ పోతుంది కాబట్టి మీకు 30 సెకండ్స్ అనేది పడుతుంది. ఓకే, 30 సెకండ్స్. ఇది మనకి బి అనేది మీ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి a student scores the following marks in the 78 and 85, 69, 90 ఇన్ని మార్క్స్ వచ్చినాయంటే ఒక పర్సన్కి ఇన్ 4 సబ్జెక్ట్స్. ఇవి 4 సబ్జెక్ట్స్లో ఇన్ని మార్క్స్ వచ్చినాయి. అయితే వాట్ ద స్కోర్ రిక్వైర్డ్ ఫర్ ద 5th సబ్జెక్ట్ టు అచీవ్ ద మార్క్స్ ఆఫ్ 80. ఓకే, ఒక 50 ఇంకో సబ్జెక్ట్లో ఒక X మార్క్స్ వచ్చినాయి అనుకోండి. ఈ టోటల్ చేస్తే మనకి యావరేజ్ ఎంత? 80 అనేది రావాలంట. 80 అనేది రావాలి. ఓకే, అక్రాస్ ద 5 సబ్జెక్ట్స్. ఓకే, దీన్ని మీరు ఎలా చేయొచ్చు అంటే 78 ప్లస్ 85 ప్లస్ 69 ప్లస్ 90 ప్లస్ ఎక్స్, అందులో ఎక్స్ మార్క్స్ వచ్చినాయి అనుకో, డివైడెడ్ బై ఎన్ని సబ్జెక్టు? 5 సబ్జెక్ట్. దట్ ఈక్వల్స్ ఎంత రావాలి మనకి? యావరేజ్ 80 రావాలి. 5 * 40 అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకి? 400 అవుతుంది. ఈ టోటల్ సమ్ చేస్తే మనకి 400 అనేది అవుతుంది అనమాట. దీన్ని పంపించేస్తున్నా. ఎంత అయింది మనకి? 400 అనేది అయింది. ఓకే, టోటల్ సమ్ చేయండి. యూనిట్ డిజిట్ చేసేద్దామా? అయిపోతుంది. ఓకే, యూనిట్ డిజిట్ చూడండి. ఇంత మనకి 8 5 ఎంత మనకి? 13 అంటే 3 కదా, అంటే 2 అనేది వస్తుంది. ఇక్కడ ఇది అనేది 400 ఇందులో నుంచి మీరు -2 చేశారనుకోండి, ఎంత వస్తుంది? యూనిట్ ఇచ్చి 8 అనేది వస్తుంది. ఓకే, అంటే 78 అనేది మీ ఆన్సర్. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఇది అంతా సమ్ చేసేసి ఇక్కడ తీసుకొని చూడండి, మీకు అయిపోతుంది. ఇలాంటి సింప్లిఫికేషన్ వచ్చినప్పుడు మీరు యూనిట్ డిజిట్ చూడండి, మాక్సిమం అయిపోతుంది. ఓకే, A and B started a business by investing 35,000 and 14,000 respectively. Okay, and A takes 20% of the total profit as a managing commission. Okay, ఏముందంటే ఈ ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్షిప్ ప్రాబ్లమ్ వస్తే ఫస్ట్ ఈ జీరోస్ తీసేయండి. జీరోస్తో మనకు లేదు, మనం జస్ట్ రేషియో తీసుకుంటాం కాబట్టి. అండ్ దీని తర్వాత ఏమన్నా టేబుల్లో 7 టేబుల్లో 7 2 టైమ్స్ 7 5 టైమ్స్. ఓకే, ఇది పోయింది. అంటే ఏ అండ్ బి ఇన్వెస్ట్మెంట్ రేషియో వచ్చేసి 5:2 అనేది వచ్చింది మనకి. 5:2 ఏ అండ్ బి ఇన్వెస్ట్మెంట్ రేషియో. అయితే ఏ టేక్స్ 20% ఆఫ్ ద టోటల్ ప్రాఫిట్, అంటే టోటల్ ప్రాఫిట్ లో 100% వచ్చింది అనుకోండి. అయితే ఇందులో ఏం చేశారంటే ఏ అనే పర్సన్ 20% ప్రాఫిట్ తీసుకుంటున్నాడు. ఎందుకు? ఇతను వర్కింగ్ పార్ట్నర్ అనమాట. వర్కింగ్ పార్ట్నర్ అంటే శాలరీ కిందనో కమిషన్ కింద 20% తీసుకుంటున్నాడు. రిమైనింగ్ ఎంత మనకి? రిమైనింగ్ 80% వీళ్ళిద్దరు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారు. ఓకే, 80% డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే రిమైనింగ్ ప్రాఫిట్ డిస్ట్రిబ్యూట్ అమాంగ్ దర్ ఇన్వెస్ట్మెంట్ రేషియో. ఓకే, ఏ రేషియోలో అయితే ఇన్వెస్ట్మెంట్ చేశారో అదే రేషియోలో వాళ్ళు అనేది డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు ఆఫ్టర్ 1 year. ఓకే, ఇఫ్
ఆఫ్టర్ 1 ఇయర్ అంటే ఇది కొందరు బిజినెస్ లో మధ్యలో వెళ్ళిపోతారు కదా, వాళ్ళకి కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఇద్దరు సేమ్ టైం కి చేశారు కాబట్టి మనకు అది తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ 12 పెట్టినా కానీ క్యాన్సిల్ అయిపోతాయి 12 months. ఓకే, ఇఫ్ ఏ రిసీవ్స్ 38,000 మోర్, అంటే ఏ అనేది ఏ అండ్ బికి మధ్య డిఫరెన్స్ అనేది 38,000 ఉందంట. 38,000 అంటే ఏ పర్సన్ కి ఎందుకు వచ్చింది, అతను ఇన్వెస్ట్మెంట్ లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేశాడు అండ్ 20% అతను మేనేజింగ్ కి తీసుకుంటాడు, మేనేజ్ చేసినందుకు 20% తీసుకున్నాడు కాబట్టి అతనికి 38,000 అనేది ఎక్స్ట్రా వచ్చింది, ఎక్కువ వచ్చింది. ఓకే, అయితే దెన్ వాట్ ఈస్ ద టోటల్ ప్రాఫిట్, అయితే వాళ్ళ టోటల్ ప్రాఫిట్ ఎంత అనేది క్వశ్చన్ అనమాట. ఓకే, చూడండి ఏం చేద్దాం, టోటల్ ప్రాఫిట్ అంటే 5:2 రేషియోలో, ఇన్వెస్ట్మెంట్ రేషియోలో వాళ్ళు పంచుకుంటారు. 20% అక్కడ తీసుకున్నారు కాబట్టి 5:2. నార్మల్ చెప్పాలన్నా 5:2 7 మల్టిపుల్ ఉండాలి. 7 to 14 ఏ అయ్యే ఛాన్స్ ఉంది, కాకపోతే 20,000 పే చేశాడు కాబట్టి ఒకసారి చూద్దాం. ఇది 5x అనుకోండి, ఇది 2x అనుకోండి. ఓకే, ఇది 5x అనుకోండి, ఇది 2x అనుకోండి. అనుకుంటే ఏమవుతుంది, మనకి ఏకి వచ్చే అమౌంట్ ఏమవుతుంది, ఇప్పుడు మనకి ఏకి ఎంత వస్తుంది అంటే ఇది 5x ఇన్వెస్ట్మెంట్ రేషియోలో వచ్చింది, 5x వచ్చింది. 5x అనేది దేనిది 80%, 80% లో 5x అనేది వస్తుంది. దీనికి 80% అంటే దీన్ని గిట్ట ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేసుకోండి మీరు. ఫ్రాక్షన్ అంటే 80% ఎంత మనకి 80 divided by 100 అంటే ఎంత మనకి 4/5. ఓకే, 80% ఆఫ్ ఈ 4/5 వస్తుంది, ప్లస్ ఈ ఇంత అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ రేషియోలో పంచుకున్న వాళ్ళు, అంటే 80% లో అతనికి 4/5 వచ్చింది. 80% లో 4/5 అంటే 80% లో 5x వచ్చింది అతనికి. నెక్స్ట్ ఇంకోటి ఏమొస్తుంది అంటే 20% ఎక్స్ట్రా వస్తుంది వాడికి. 20% అంటే ఎంత మనకి ఫ్రాక్షన్, 20% అంటే మనకి 1/5. ఈ 1/5 రూపీస్ ఎందుకంటే వాడు బిజినెస్ ని మేనేజ్ చేసినందుకు. ఇది ఏకి వచ్చిన వాట. ప్లస్ నెక్స్ట్ ఏమవుతుంది, ఇంకి 2x వస్తుంది దేంట్లో, ఈ 80% లో ఇటుకి 2x వస్తుంది. 80% అంటే ఎంత 4/, ఇది టోటల్లో కదా, ఇది టోటల్లో అంటే ఇది ఏమొస్తుంది అంటే మనకి 5/7. 5/7. ఓకే, 5/7x, 5/7x ఇది అంతే. ఓకే, ఇది వచ్చేసి ఏమొస్తుంది మనకి, ఇది ఇన్వెస్ట్మెంట్ రేషియో కదా, 5x 7x. ఎక్స్ తీసేయండి, జస్ట్ ఇదే పెట్టుకోండి. ఇది మనకి ఇందులో 2లో మొత్తం టోటల్ ఎంత 7 లో ఏకి వచ్చేది ఎంత మనకి 5 యూనిట్స్, అంటే టోటల్లో 5 యూనిట్స్ వచ్చింది. ఇది 5/7. 5/7 ఆఫ్ ఏంటిదంటే 5/7 ఆఫ్ 80%. ఓకే, ఇది 5/7 ఆఫ్ 80% వీడికి వచ్చింది. అండ్ ఇంటికి 2 యూనిట్స్ వస్తుంది. టోటల్ ఎంత, టోటల్ 7 అంటే 7లో అంటే 2/7 అనేది వీడికి వస్తుంది. ఓకే, ఇది 2/7 అనేది వీడికి వస్తుంది. ఇది 80% లో 80% అంటే ఇది. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ వన్ వచ్చేసి లేకపోతే కంప్లీట్గా చెప్పినా అయిపోనేమో. ఏం పర్లేదు, చూడండి ఏమవుతుందంటే ఇక్కడ 5 క్యాన్సల్ అంటే ఎంత మీకు 4/7 ప్లస్ 1/5 ఇది వచ్చేసి ఏకి వచ్చింది. అండ్ వీడికి వచ్చేసి ఎంత మనకి 2 4 8, 2/7 కదా, 80% అంటే 4/5, 8/35 ఇది వచ్చేసి వీడికి వచ్చింది. ఓకే, నెక్స్ట్ దీన్ని కనుక మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుంది మనకి, ఇదంతా తీసేస్తున్నా చూడండి, ఇదంతా తీసేస్తే ఏమొస్తుంది మనకంటే సింప్లిఫికేషన్ బాగుంది. దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే ఎంత 5 4 20 అండ్ 27 డివైడెడ్ బై ఏమొస్తుంది మనకి 27 డివైడెడ్ బై ఎంత 35 ఈస్ టు 8 డివైడెడ్ బై 35. ఈ 35 క్యాన్సల్. అంటే దీనికి మధ్య గ్యాప్, ఇది ఏకి వచ్చిన వాట, ఇది వచ్చేసి బికి వచ్చిన వాట, అంటే వీటికి మధ్య డిఫరెన్స్ కదా అన్నాడు. దీనికి డిఫరెన్స్ ఎంత మనకి 19 యూనిట్స్. ఓకే, ఈ 19 యూనిట్స్ వాల్యూ వచ్చేసి 38,000 అన్నమాట. 38,000 అయితే ఇక్కడ 1 యూనిట్ వాల్యూ ఎంత వస్తుంది మనకి 2,000 అంటే వస్తుంది. 2,000 అయితే వాడు ఏం కనుక్కోమన్నాడు అంటే మొత్తం లాభం అంటే ఏంది మనకి, మొత్తం లాభం అంటే ఇది అండ్ ఇది, ఈ రెండు టోటల్ చేయండి. 27 ప్లస్ 8 చేస్తే ఏమొస్తుంది మనకి 35 ఇంటూ ఒక యూనిట్ వాల్యూ అంటే 2,000, 35 ఇంటూ 2 అంటే ఎంత వస్తుంది మనకి 70,000 అనేది మీకు వస్తుంది 2,000. ఓకే, ఈ అనేది మీ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ ఏ క్లాస్ 12th 11th ఆఫ్ ఏ స్కూల్, అంటే ఒక క్లాస్లో 40% ఆఫ్ ద స్టూడెంట్స్ స్టడీ మ్యాథమెటిక్స్ అండ్ 30% ఆర్ బయాలజీ. ఓకే, మ్యాథమెటిక్స్లో ఎంతమంది ఉన్నారంట 40%. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి బయాలజీలో ఎంతమంది 40% మెంబర్స్ ఉన్నారు, 30% మెంబర్స్ ఉన్నారు, 30%. ఓకే, బయాలజీలో 30% ఉన్నారు. అండ్ 10% ఆఫ్ ద క్లాస్ స్టడీస్ ద బోత్ మ్యాథమెటిక్స్ అండ్ బయాలజీ. మ్యాథమెటిక్స్ ప్లస్ బయాలజీ రెండులో కలిపి ఎంత ఉంది మనకి 10%. ఓకే, అయితే ఇఫ్ ఏ స్టూడెంట్ ఈస్ సెలెక్టెడ్ ర్యాండమ్లీ ఇన్ ఏ క్లాస్, ఓకే, ఈ క్లాస్ నుంచి ఒక ర్యాండమ్గా ఒక పర్సన్ సెలెక్ట్ చేస్తే
ప్రాబిలిటీ క్వశ్చన్ ఇది. ఓకే, ఒక ర్యాండమ్గా ఒక పర్సన్ సెలెక్ట్ చేస్తే ఫైండ్ ద ప్రాబిలిటీ. ఓకే, ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ విల్ బి స్టడీ మ్యాథమెటిక్స్ ఆర్ బయాలజీ. అయితే ఒక క్లాస్లో 40% మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నారు అండ్ 30% బయాలజీ స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ మ్యాథ్స్ బయాలజీ రెండు కలిపి 10% ఉన్నారు. వీటి నుంచి ర్యాండమ్గా తీస్తే ఆ పర్సన్ అనేది మ్యాథ్స్ ఆర్ బయాలజీ రెండిట్లో ఏదో ఒకటి అయ్యే ప్రాబిలిటీ ఎంత అన్నాడు. అయితే రెండిట్లో ఏదో ఒకటి ప్రాబిలిటీ అయ్యేది. ఇది మనకి రెండిట్లో ఉండేవాళ్ళు కదా, ఇది ప్రాబిలిటీ ఆఫ్ ఏ అనుకోండి, ప్రాబిలిటీ ఆఫ్ మ్యాథ్స్ అనుకోండి, ఇది వచ్చేసి ప్రాబిలిటీ ఆఫ్ బయాలజీ. ఓకే, అండ్ ఇది వచ్చేసి మనకు రెండిట్లో చదివేది ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అన్నమాట. ఇది ఎం ఇంటర్సెక్షన్ బి, ఇది రెండిట్లో ఉండేవాళ్ళు. అయితే మనకి ఏం కనుక్కోమన్నాడు, ఏ అంటే ఎం యూనియన్ బి అనేది కనుక్కోమన్నాడు. ఎందుకంటే ఇది మ్యాథ్స్ అయినా పర్లేదు, మనకి బయాలజీ అయినా పర్లేదు. మనకి ప్రాబిలిటీ ఆఫ్ ఎం యూనియన్ బి కావాలనుకోండి, ఏమొస్తుంది మనకి, ప్రాబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ బి మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఎం ఇంటర్సెక్షన్ బి కదా, ఇది ఎం. ఓకే, ప్రాబిలిటీ ఆఫ్ ఎం ఇంటర్సెక్షన్ బి. ఏ బిలో ఇక్కడ మ్యాథ్స్ కాబట్టి ఇది తీసుకున్నాం, ఒకవేళ ఏ తీసుకుంటే ప్రాబిలిటీ ఆఫ్ బి వస్తుంది. అయితే ప్రాబిలిటీ ఆఫ్ ఎం ఎంత మనకి 40% అండ్ ప్రాబిలిటీ ఆఫ్ బి ఎంత మనకి 30%. అండ్ రెండిట్లో ఉండేది మనకి ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత 10% మైనస్ 10% చేస్తే ఏమొస్తుంది మనకి టోటల్ 70లో 10 పోతే 60% ఆన్సర్. ఓకే, ఫ్రాక్షన్లో ఇచ్చిండ 60% ఎంత 20% అంటే 1/5, 20కి 3 times కాబట్టి 3/5 అంటే మనకి ఏ అనేది మీ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఎ రాంబస్ ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ద రాంబస్ ఇస్ 52. ఓకే, రాంబస్ అంటే ఏ విధంగా ఉంటుంది మనకి, ఇది రాంబస్ కదా, ఇది రాంబస్. కొంచెం డయాగ్రామ్స్ అటు ఇటు పోతున్నాయి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, ఇది ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా. ఓకే, అయితే ఈ విధంగా ఉందనుకోండి ఒక రాంబస్. అయితే ఏమన్నాడంటే పెరిమీటర్ ఎంత మనకి, రాంబస్ పెరిమీటర్ ఎంత 4a, దట్ ఈక్వల్స్ ఎంత 52. అయితే దీన్ని 4 టేబుల్ క్యాన్సిల్ 4 1 times 4 3 times కదా, అంటే ఇక్కడ నుంచి ఏ అనేది మీకు 13 అనేది వస్తుంది, అంటే సైడ్ అనేది మీకు 13 అనేది వచ్చింది. 13. ఓకే, అన్ని సైడ్స్ ఈక్వల్ కాబట్టి. అండ్ ద వన్ డయాగ్నల్ ఇస్ 10 centimeters. వన్ డయాగ్నల్ అనేది 10 centimeters ఉందనుకోండి, ఈ డయాగ్నల్ ని మీరు 10 centimeters, ఇది 5 తీసుకోండి. అయితే చూడండి, ఒక డయాగ్నల్లో ఇది ఇక్కడ ఇంటర్సెక్టింగ్ ఉంటాయి, డయాగ్నల్స్ ఇంటర్సెక్ట్ అయితే కదా ఒక రాంబస్ లో, ఇవనేది ఇక్కడ 90 degrees అనేది ఫార్మ్ చేస్తాయి. ఓకే, ఇవి వచ్చేసి ఇక్కడ 90 degrees అనేది ఫార్మ్ చేస్తాయి, అంటే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనమాట. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇందులో ఇది 5 అండ్ ఇది 13 ఉంది అనుకోండి. 5, 13, 12 అనేది పైథాగరస్ ట్రిప్లెట్స్ అనమాట. అంటే ఇది 12 ఉంటుంది, ఇది వచ్చేసి 12 ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఇది 13 స్క్వేర్ ఎంత 169 is equals to 12 స్క్వేర్ 144 ప్లస్ 5 స్క్వేర్ ఎంత మనకి 25 చేస్తే మీకు 169 వస్తుంది. ఓకే, ఇవి వచ్చేసి మన పైథాగరస్ ట్రిప్లెట్స్ 5 12. అయితే ఇదంతా వచ్చింది మనకి, ఇది టోటల్ ఎంత మనకి. అయితే రాంబస్ యొక్క ఏరియాకి ఫార్ములా ఏం కనుక్కోమన్నాడు, డయాగ్నల్స్ అలాంగ్ విత్ ఫైండ్ ద ఏరియా కనుక్కోమన్నాడు. రాంబస్ ఏరియా అంటే మనకి ½ into d1 into d2. ఓకే, ½ d1 d2లో ½ into d1 ఎంత మనకి, d1 అంటే ఇది టోటల్ తీసుకోండి ఏదో ఒకటి, టోటల్ ఎంత మనకి 24 into d2 ఎంత మనకి, d2 అనేది 5 5 10. ఓకే, దీన్ని కనుక క్యాన్సిల్ చేస్తే 12 times పోతుంది, 12 into 10 అంటే మీకు 120 అనేది మీ ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, ఏ అనేది మీ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ ఎ ట్రెపిజాయిడ్ the two parallel sides are 3:5. ట్రెపిజాయిడ్ అంటే ఇది ట్రెపిజియం అనుకుంటా, నాకు తెలియదు ట్రెపిజాయిడ్ అంటారు దీనికి. ఓకే, అయితే ఇది వచ్చేసి ట్రెపిజాయిడ్ అంట. ఈ ట్రెపిజాయిడ్ లో ఒకటి ద ప్యారలల్ సైడ్స్ అంటే ఇవి కదా, ప్యారలల్ సైడ్స్ అంటే ఇవి. అయితే వీటి రేషియో వచ్చేసి ఏముందంటే ఒకటి 3:5, అంటే ఇది 3x ఉంటే ఇది వచ్చేసి మనకి 5x ఉంది అనుకో, 3:5 రేషియోలో ఉంది. ఇఫ్ ద హైట్ ఆఫ్ ద ట్రెపిజాయిడ్ ఈస్ 10 centimeter, ఈ హైట్ వచ్చేసి 10 centimeter ఉందంట, 10 centimeter. ఓకే, దెన్ ద ఇట్స్ ఏరియా ఈజ్ ఎంత మనకి 240, ఏరియా ఈజ్ 240 అనేది ఏరియా ఉందంట, ఏరియా. అయితే ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద ప్యారలల్ సైడ్స్. ఓకే, సైడ్స్ అంటే ఈ 3x అండ్ ఈ 5x వీటి యొక్క వాల్యూ అడిగిండు. అయితే 3 5 మల్టిపుల్స్ చూడండి, ఫస్ట్ 3 5 మల్టిపుల్స్ అన్ని 3 5 మల్టిపుల్స్ ఉన్నాయి. ఓకే, అయితే చూడండి మనకి దీని ఏరియా కావాలంటే ఏంది మనకి ½ into సమ్ ఆఫ్ ద ప్యారలల్ సైడ్ అంటే 3x ప్లస్ 5x ఇంటూ హైట్ అనమాట. ఇది వచ్చేసి ½ into సమ్ ఆఫ్ ద ప్యారలల్ సైడ్ ఇంటూ హైట్, ఇది వచ్చేసి దీని యొక్క ఫార్ములా. అయితే ఇక్కడ నుంచి 1/2 ఇంటూ ఇంత 8x ఇంటూ హైట్ ఎంత మనకి 10, దట్ ఈక్వల్స్ ఎంత, ఏరియా ఎంత మనకు 240. ఇక్కడ నుంచి x వాల్యూ అనేది వస్తుంది ఎంత 2 4 times. ఓకే, 0కి 0 క్యాన్సల్ అండ్ 4 6 24. ఇక్కడ నుంచి x ఈక్వల్ ఎంత వచ్చింది, 6 అనేది వచ్చింది మనకి. x ఈక్వల్ టు 6 వస్తే 6 ఎంత, ఇక్కడ సబ్జెక్ట్ 6 18 అండ్ ఇది వచ్చేసి 18 అండ్ ఇది వచ్చేసి 5 6 13, 18, 13 అనేది రావాలి. ఈ అనేది మీ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి
the triangle of the angle of elevation of A, the angle of elevation A of the top of the tower from a point on the ground such that cos A equals to 12 by 13. When the point is moved 288 meters toward the tower and the angle of elevation becomes the B, where sin B is 3 by 5. Find the height of the tower. ఏమేమి వచ్చింది బాయ్. ఓకే, ఒక టవర్ ఉందంట, టవర్ ఉంది, ఈ టవర్ ఉంది. ఓకే, దీన్ని ఏం చేశారంటే ఫస్ట్ ఒక పాయింట్ నుంచి చూసారు, ఈ పాయింట్ నుంచి చూసారు అనుకోండి. ఈ పాయింట్ నుంచి చూస్తే ఇక్కడ ఈ గ్రౌండ్ దగ్గర ఇక్కడ ఒక యాంగిల్ ఏ అయింది. యాంగిల్ ఎంత ఏమైంది మనకి? యాంగిల్ ఏ వచ్చేసి కాస్ 12 by 13. కాస్ అంటే ఏంటి మనకి? కాస్ టీటా అంటే మనకి ఎదుటి భుజం కదా, ఆసన భుజం బై కర్ణం. దీన్ని ఏమంటారు? బేస్ డివైడెడ్ బై హైపోటెనస్. బేస్ డివైడెడ్ బై కర్ణం అంటే బేస్ డివైడెడ్ బై హైపోటెనస్. ఓకే, అయితే బేస్ ఎంత ఉందంట? మొత్తం ఈ బేస్ మొత్తం వచ్చేసి 12 ఉందంట. ఓకే, 12 అండ్ హైపోటెనస్ వచ్చేసి 13 ఉందంట. హైట్ అనేది హెచ్ అనుకుందాం, మనం హెచ్ అనుకుందాం. ఓకే, అయితే మనకి పైథాగరస్ ట్రిపుల్స్ ఏంటి? మనకి 5, 12, 13 అనేది పైథాగరస్ ట్రిపుల్స్. ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను, ఇది 12 ఉంటే ఇది ఎంత వస్తుంది మనకి? 13 ఉంటే ఇది ఎంత ఉండాలి? 5 ఉండాలి. అంటే 5 ఉండాలి అంటే దీన్ని 5H అనుకోండి, అండ్ దీన్ని 13H అనుకోండి, అండ్ ఇది వచ్చేసి 12H. ఇది మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్స్ కాబట్టి అలా అనుకుంటున్నాను. ఓకే, అవి ఎగ్జాక్ట్ వాల్యూస్ కాదు, రేషియోస్. ఓకే, అయితే దెన్ వెన్ ద పాయింట్ ఈస్ మూవ్డ్ 288 meters టువర్డ్స్ ద టవర్. ఓకే, ఇక్కడ నుంచి ఏమైందంటే ఇది ముందుకు మూవ్ అయింది 288 meters టువర్డ్ ద టవర్. ఇక్కడికి మూవ్ అయింది, ఇక్కడ వరకు వచ్చింది అనుకోండి, 288 meters ఇది. ఓకే, 288 meters మూవ్ అయింది. ఒక నిమిషం ఆగండి, ఎందుకో స్క్రీన్ కదులుతుంది. కీప్ చేంజెస్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి మనకి? ఇదే కదా. ఓకే, ఇంతవరకు వచ్చిన తర్వాత ఏమైందంటే ఇక్కడ నుంచి చూస్తే ఏమైంది మనకి? టువర్డ్స్ ఇక్కడ ఒక యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అయింది, యాంగిల్ బి. ఇక్కడ ఒక యాంగిల్ వచ్చింది, యాంగిల్ బి అనేది ఇక్కడ అయింది అనుకోండి. ఇది యాంగిల్ వచ్చేసి బి. ఓకే, యాంగిల్ బి అయితే ఇక్కడ ఏమైందంటే సైన్ బి. సైన్ బి ఏంటిది మనకి? సైన్ బి అంటే సైన్ టీటా ఏంటిది మనకి? సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏంది మనకి? పర్పెండిక్యులర్ డివైడెడ్ బై హైపోటెనస్, అంతే కదా, ఎదుటి భుజం బై కర్ణం. ఓకే, అయితే ఇదేమైందంటే 3 అండ్ ఇది వచ్చేసి 5 అయింది. ఓకే, అయితే ఇది అలాంటప్పుడు 3, 4, 5 3, 4, 5 అనేది ట్రిప్లెట్స్ మనకి. అలాంటప్పుడు ఇది 4 అవుతుంది. దీని ఏమనుకోండి? ఇది 3x అనుకోండి, ఇది 5x అనుకోండి, అప్పుడు ఇది 4x అనేది అవుతుంది. ఓకే, అయితే ఇక్కడ నుంచి మీరు చూడండి, మనకు అడిగింది ఈ హైట్ అనేది అడిగింది కదా. ఈ హైట్ అడిగిందంటే ఇది 3, 5 రెండింటి మల్టిపుల్లో ఉండాలి. 3, 5 రెండింటి మల్టిపుల్లో ఉండాలి. 3, 5లో ఇది పోతుందా? సమ్ ఆఫ్ ద డిజిట్ 3తో పోవాలి. 12, 6 ఇది పోతుంది, ఇది పోతుంది, ఇది పోతుంది, ఇది పోతుంది, అన్ని ఆప్షన్లు పోతుంది. ఓకే, ఒకవేళ ఆప్షన్స్ ఇలా ఉంటాయి, 3, 5 టేబుల్లో పోయేటి ఒకటే ఆప్షన్ ఉంటే ఆ ఆప్షన్ టిక్ చేయండి. ఇప్పుడు ఇందులో ఏదైనా ఆప్షన్ కావచ్చు. ఓకే, అయితే ఏమన్నాడు? మనల్ని ఈ హైట్ కనుక్కోమన్నాడు కదా. అయితే టోటల్ ఎంత మనకి? 12H. ఇందులో నుంచి మీరు మైనస్ 4x తీసేశారు అనుకోండి. 4x తీసేస్తే మీకు ఏమవుతుంది? 288. అంటే ఈ టోటల్ 12H ఉంది, దాంట్లో నుంచి 4x తీసేస్తే మీకు ఎంత రావాలి? 288 రావాలి. ఇక ఎంత? 288 రావాలి. ఓకే, దీన్ని కనుక మీరు సాల్వ్ చేస్తే మీకు ఏమొస్తుందంటే 4 టేబుల్లో చూడండి, 4 1 times, 4 3 times, అండ్ 4 7 28 అండ్ 4 2. ఓకే, అంటే ఏమొచ్చింది మనకి? 3H minus x దట్ ఈక్వల్స్ టు ఎంత? 72. ఓకే, దీని నుంచి చూడండి, ఇక్కడ మీరు HXYలో ఉంది కదా, ఇక్కడ చూడండి ఈ 5H ఇది టవర్ హైటే, అండ్ ఇది వచ్చేసి 3x టవర్ హైటే. దీని నుంచి మీకు ఏం కావాలి? మీకు టవర్ హైట్ కావాలి కాబట్టి మీరు ఏం చేయండి అంటే ఈ రెండింటి నుంచి ఒక వాల్యూ అనేది తీసుకోండి. ఇక్కడ 5H దట్ ఈక్వల్స్ టు ఎంత మనకి? 3x. ఇందులో x వాల్యూ ఉన్న y వాల్యూ ఉన్న తీసుకొని మీరు దీంట్లో అనేది సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ h వాల్యూ తీసుకున్నా అనుకోండి, x వాల్యూ తీసుకుందాం. x వాల్యూ తీసుకుంటే ఏమవుతుంది? x ఈక్వల్స్ టు 5H డివైడెడ్ బై 3. ఈ వాల్యూని మీరు ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే ఏమొస్తుంది? 3H మైనస్ 5H డివైడెడ్ బై 3 అనమాట. దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది మనకి? సింప్లిఫికేషన్ చూడండి, 9H మైనస్ 5H దట్ ఈక్వల్స్ టు ఎంత మనకి? ఇది పోతే ఇటు మల్టిప్లై అవుతుంది. 72 ఇంటూ 3 చేస్తే ఏమొస్తుంది మనకి? 216. ఇది వచ్చేసి ఇక్కడ నుంచి 4H ఈక్వల్స్ టు 216 అనమాట. 216.
5 times 4 4 times అంటే 54. h ఈక్వల్స్ ఎంత వచ్చింది మనకి? h ఈక్వల్స్ టు 54 అనేది వచ్చింది. కానీ హైట్ అనేది ఎంత ఉంది మనకి? 5h ఉంది కదా, దీన్ని ఇంటూ 5 చేయండి. ఇంటూ 5 చేస్తే 5 5 250 అండ్ 5 4 20. 250 20 ఎంత మనకి? 270. ఓకే, 270 అంటే ఈ బి అనేది మీ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఫేస్ క్యామ్ ఉంది కదా, అందుకని ఇక్కడ రాయడానికి ఇబ్బంది అవుతుంది కొంచెం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్స్ టు 135. ఓకే, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్స్ టు 135 అండ్ ఏబి ఈక్వల్స్ టు ఎంత? 7. ఏ ఇస్ గ్రేటర్ దెన్ 0, బి ఇస్ గ్రేటర్ దెన్ 0 అయితే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ వాల్యూ కావాలి. దీని వాల్యూ ఎంత అనేది అడిగింది కదా, అంతే కదా. ఇప్పుడు ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ కావాలనుకోండి, ఈక్వల్స్ టు ఏం రావాలి మనకి? ఏ మైనస్ బి ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి, అంతే కదా. ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్, ఇది ఫార్ములా దీనికి. ఓకే, ఇది ఫార్ములా. దీనిలో మనకి ఏం కావాలి? ఏ ప్లస్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ తెలుసు, ఏ స్క్వేర్ బి స్క్వేర్ తెలుసు, ఏబి తెలుసు, మనకి ఏ మైనస్ బి కావాలి. ఓకే, ఏ మైనస్ బి కావాలంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది మనకి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab వస్తుంది. ఓకే, దీనిలో ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఎంత మనకి? 135 మైనస్ 2ab అంటే 2 ఇంటూ ఏబి అంటే 14 చేస్తే ఏమొస్తుంది మీకు? 121 అనేది వస్తుంది. ఈ 121 అనేది మనకి 11 స్క్వేర్ కాబట్టి ఈ 11కి ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే మీకు ఏ మైనస్ బి దట్ ఈక్వల్స్ టు 11 అనేది వస్తుంది. ఓకే, ఏ మైనస్ బి ఈక్వల్స్ టు 11. ఇది మొత్తం తీసేస్తున్నా. ఓకే, మీరంతా నోట్ చేసుకోండి ఇవన్నీ. ఓకే, ఫార్ములా తీసేసానా? ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ దట్ ఈక్వల్స్ టు ఏంది మనకి? ఏ మైనస్ బి ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి, అంతే కదా. దీంట్లో ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే ఏమొస్తుంది మీకు? 11 ఇంటూ ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఎంత మనకి? ఏ స్క్వేర్ 135 ప్లస్ ఏబి ఎంత మనకి? 7. ఓకే, ఇది చూడండి, ఇది 11తో మల్టిప్లై అవుతుంది కాబట్టి 11 టేబుల్లో పోయింది. 11తో పోయేది ఆన్సర్ అనేది మీకు ఆన్సర్ అవుతుంది. చూడండి ఒకసారి. 11 డివిజిబుల్ టు ఉండేది మనకి ఈవెన్ అంటే ఈవెన్ ప్లేస్లో ఉన్న డిజిట్ సమ్ అండ్ ఆడ్ ప్లేస్లో ఉన్న డిజిట్ సమ్ అనేది 0 అనేది కావాలి. ఇది చూడండి, ఇది ఎంత మనకి? 3 మైనస్ 6 అంటే ఎంత మనకి? ఇది 0 కాదు. ఇది ఎంత? 9 మైనస్ 6 అంటే ఇది 0 కాదు. ఇది 9 మైనస్ 9 అంటే ఇది 0 అవుతుంది. ఇది 0 అవుతుంది. ఇది అయ్యే ఛాన్స్ ఉంది. ఇది వచ్చేసి 7 అండ్ ఇది వచ్చేసి 7 అంటే ఇది అయ్యే ఛాన్స్ ఉంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ కావచ్చు. ఓకే, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. చూడండి, ఇలా ఒకటి ఉన్నప్పుడు మాత్రం ఇలాంటివి మీకు ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే ఇంత మల్టిప్లై చేసే బదులు ఒకటి ఉంటే ఈజీగా చేసేయచ్చు. ఓకే, ఇది 11 ఇంటూ ఎంత మనకి? ఇది 142. ఓకే, దీన్ని కనుక మీరు సాల్వ్ చేస్తే 142 ఇంటూ 142 11తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 2 6 5 1 అంటే ఎంత? 1562 అనేది మీ ఆన్సర్. 1562 ఇది ఏ అనేది మీ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి లేకపోతే ఇక్కడ చూసుకోవచ్చు యూనిట్ డిజిట్ అనేది 2 వస్తుంది. ఓకే, డైరెక్ట్ చేసేయచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ఒక ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్ ఉందంట. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ఇది ఏ, ఇది బి, సి అనుకోండి. ఓకే, ఏబిసి ట్రయాంగిల్లో డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ. బీసీకి ప్యారలల్ గా ఒక డిఈ అనేది ఉందంట. ఈ డిఈ అనేది బీసీకి ప్యారలల్ గా ఉంది. ఓకే, ఈ విధంగా డి అండ్ ఈ. ఓకే, అండ్ ఏఈ అనేది ఏఈ 3ఏఈ దట్ ఈక్వల్స్ ఎంత అంట? ఈసీ అంట. ఈసీ అయితే ఇక్కడ నుంచి ఏఈ బై సిఈ వీటి రేషియో తీసుకుందాం. సిఈ ఏమొస్తుంది మనకి? 1/3 అనేది వస్తుంది. 3ని ఇటు పంపించేసిన 1/3 అంటే ఏఈ 1 ఉంటే ఈసీ ఎంత ఉంటుంది మనకి? ఈసీ వచ్చేసి 3 అనేది ఉంటుంది. ఓకే, ఓకే, దీని తర్వాత ఏంటంటే మనకి ఏబి వచ్చేసి 6.4 ఉందంట. ఈ టోటల్ ఏబి ఉంది కదా, ఏబి వచ్చేసి 6.4 ఉందంట. ఓకే, అంటే ఇది రెండు ఈక్వల్గా ఉంటాయి కదా. ఇది 1, ఇది వచ్చేసి 3, టోటల్ 4 యూనిట్స్. ఈ 4 యూనిట్స్ వాల్యూ ఎంత మనకి? ఈ పాయింట్ తీసేసి తర్వాత పెట్టుకుందాం. 64 అనుకోండి. ఎంత? 4 16 టైమ్స్ పోతుంది కదా. 4 16 టైమ్స్ అంటే ఇది 1.6 అనేది వస్తుంది. 1 యూనిట్ వాల్యూ మీకు 1.6 అనేది వస్తుంది. ఓకే, 1.6 అయితే వాడు ఏం చేయమన్నాడు మనల్ని? ఇది 1, ఇది 3 ఉంటుంది. ఓకే, దీని తర్వాత 1.6 అయితే అలాగైతే డిబి అంటే డిబి ఇది కనుక్కోమన్నాడు. ఈ 3 యూనిట్స్ వాల్యూ కనుక్కోమన్నాడు మనకి. 1 యూనిట్ వాల్యూ 1.6 అయితే 3 యూనిట్స్ వాల్యూ ఎంత వస్తుంది మనకి? 3 యూనిట్స్ క్రాస్ మల్టిప్లై చేయండి దీన్ని. 6 18 1 అండ్ 3 3 అండ్ 4 అంటే 4.8 అనేది వస్తుంది. ఓకే, 4.8 ఈ బి అనేది మీ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి షాప్ కీపర్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకా? లాస్ట్ క్వశ్చన్ కదా. ఓకే, ఇది హోంవర్క్. ఇది హోంవర్క్ క్వశ్చన్. హోంవర్క్ ఏది ఇవ్వలేదు కదా, ఇది హోంవర్క్ చేయండి. హోంవర్క్ చేసి దీని ఆన్సర్ ఏంటో మీరు కామెంట్లో చెప్పండి. ఆన్సర్ ఇన్ కామెంట్. ఓకే, ఓకే, దీంతో ఈ మాక్ టెస్ట్ అనేది అయిపోయింది. మీకు ఒకవేళ వీడియో కానీ నచ్చితే మీరు మాస్టర్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ ఈ వీడియోస్ సిరీస్ అనేది కంటిన్యూ చేయాలా లేదా అనేది మీరు కామెంట్లో చెప్పండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.